హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. శనగబెల్ల పాయసం తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా 200 గ్రాముల పచ్చెనపప్పుని 1 గంట ముందర నానబెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక పావు లీటర్ పాలు కూడా కాచి చల్లార్చుకోవాలండి. పాయసం కంప్లీట్ అయ్యే లోపల ఈ పాలు కూడా చల్లారిపోవాలి. అందుకని ముందుగానే పాలు పెట్టేసుకున్నాను. మరొక సైడు ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యము, ఇది కూడా 1 గంట ముందర నానపెట్టుకొని మెత్తగా ఉడికిపోవాలి. ఒక 250 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నానండి. ఒక టిప్ చెప్తాను. మనం ఏదైనా హాట్ బాక్స్లో బెల్లం వేసుకున్నట్లయితే ఆ వేడిగా ఉంటుంది కదా, హాట్ బాక్స్ మూత గాలి చొరపడకుండా బెల్లం అనేది మెత్తగా అవుతుందండి. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా పండగలప్పుడు మనం బెల్లం దంచి పని ఎక్కువగా ఉంటుంది. అలా లేకుండా ఇది త్వరగా కట్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. చక్కగా పాలు కాగిపోయాయండి. అదేవిధంగా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. ఈ రెండు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండెల్ తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ అయింది కదండి. ఇప్పుడు మనము 100 గ్రామ్స్ సేమియా వేసుకుందామండి. ఇది మంచిగా రెడ్ కలర్లో వస్తే బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బాండెట్లో నెయ్యి వేసుకొని కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కిస్మిస్, జీడిపప్పు కిస్మిస్ ఉంటే చాలా బాగుంటుంది కదా, పాయసం టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కదండి. నేను ఇక్కడ లీటర్ వాటర్ తీసుకుంటున్నానండి. మీరు చిక్కగా పాయసం ఇష్టపడే వాళ్ళైతే మీరు 1/2 లీటర్ వాటరే తీసుకోండి. నాకు పల్చగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు. అందుకే నేను ఇక్కడ లీటర్ వాటర్ తీసుకొని కొంచెం మరిగేంత వరకు ఉండిన తర్వాత బెల్లం వేసేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ బెల్లము త్వరగానే మగ్గిపోతుందండి. ఇది మనం చెప్పాను కదా, మనం హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే మెత్తగా ఉంటుందన్నమాట. అది మనం కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బెల్లము త్వరగానే ఇది కరిగిపోతుంది. దీన్ని పాకం లాగానే పట్టుకొనైనా మనము పాయసం తయారు చేసుకోవచ్చు బెల్లాన్ని. సగ్గుబియ్యము మెత్తబడిపోయిందండి. ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. లీటర్ వాటర్ అవడం వల్ల 100 గ్రామ్స్ సగ్గుబియ్యం తెలియడం లేదు నీళ్ళల్లో, కానీ తినేటప్పుడు మాత్రం తెలుస్తుంది. 200 గ్రామ్స్ పచ్చెనపప్పు ఉంది కదా, ఇది కొంచెం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యము ఈ శనగపళ్ళు బాగా ఉడికేదాకా కలిపెట్టుకుందాము. అది వెంటనే ఈ మనం సేమియా రెడీ చేసుకున్నాం కదా, నేతిలో వేయించుకొని అది కూడా వేసేసుకొని ఒక 5 యాలకులు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ కలిపి బాగా మరగాలండి. చూస్తున్నారు కదా, బాగా దగ్గరకు వచ్చేసింది. 2 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నానండి. ఇవి నేతిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, అంత బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుందాము. మీగడ పడకుండా వేసుకోండి పాలు. మీగడ పడితే అది ఆ మీగడగానే ఉంటుంది, ఒక సైడ్కి వచ్చేస్తుంది మీగడంతా. అందువల్ల మీగడ లేకుండా పాలు వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్లో యాడ్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మా వాడు బర్త్డే సందర్భంగా నేను ఈ పాయసం తయారు చేశాను. మీకు కానీ నచ్చినట్లయితే యామ్ని వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.